ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సిసిఏ ఉదయకాల ఆరాధన వందనాలు తెలియజేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ సిసిఏ ఉదయకాల ఆరాధనను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సోమవారం ఆయన తేళ్ల ప్రేమచంద్రరావు గారిని మీరు ఎంతగానో బలపరిచి, అయ్యా నాయన మీ పనిలో మీ పాత్రగా, బలమైన పాత్రగా వాడబడుటకు మీ కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఇంకా బలపరిచి ఈ పనిలో మీ పాత్రగా, బలమైన పాత్రగా అనేక ఆత్మల రక్షణార్థమై మీ బిడ్డను వాడుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా, మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృపయంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఈ ప్రాతక బలారాధనని దేవుని వాక్యం ద్వారా మనం మొదలు పెట్టుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 40 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 40 వచనాలు చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అన్న ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నా సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకొనెను అని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిందని ఆమెతో చెప్పాను. దేవా తండ్రి, బోధిస్తున్న మరుగుపరిచిన ఆయన యేసునాయన, ఈ వాక్యం అనేకులకు ఉపయోగకరంగా ఉండాలని తండ్రి దేవ విశ్లేషుండగా నన్ను మరుగుపరిచి తండ్రి నీవే మహిమ ఘనత పొంది ఈ కార్యక్రమం అంతటిలో కూడా నీ యొక్క గొప్పతనం తెలియచేయమని యేసుక్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యం మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువారు బెతనీ అనే గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకు యేసయ్య బెతనీ గ్రామానికి వెళ్తాడంటే అక్కడ తన చిన్ననాటి స్నేహితుడైన లాజరు అక్కడ నివసిస్తున్నాడు. అదే కాకుండా యేసు ప్రభువుని అనేక మంది ఆయన పట్టుకొని కొట్టాలని లేక చంపాలని ప్రయత్నం చేస్తుంటారు కనుక, యెరూషలేములో ఆయనకు స్థానం లేదు కనుక ఆయన ఎక్కువగా ఈ బెతనియా గ్రామానికి గలిలయ కొండకు వెళ్తూ ఉంటాడు. గమనిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం.
యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటకు వెళ్ళెను. కాబట్టి ఎక్కువడు కూడా యేసు దేవుడు ఆ బెతనియా గ్రామానికి వెళ్ళి స్నేహితుడితో గడుపుతాడని వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ బెతనియా గ్రామము యెరూషలేమునకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే ఆయన ఎక్కువగా ఆ యొక్క ప్రాంతానికి వెళుతూ ఉంటాడు. ఎందుకంటే రక్షణ లేదు. తన ఇంటి వారే, తన తమ్ముళ్ళు చెల్లెళ్ళే ఆయన పిచ్చి పట్టిందని మత ప్రవక్తలతో చేరి ఆయన కష్టపెడుతున్నారు కనుక ఆయన ఎక్కువగా బెతనియా గ్రామానికి వెళుతూ ఉంటాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. వారిని విడిచిపెట్టి పట్టణం నుండి బయలుదేరి బెతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో మరియా ఆమె సహోదరైన మార్తా అనే వారి గ్రామమైన బెతనియాలో లాజరునకు రోగి ఆయను. యేసు ప్రభు లాజరుని, మార్తని, మరియని ముగ్గురిని ప్రేమించాడు. ఆయన ముగ్గురిని కూడా ప్రేమించాడు. అయితే విశ్లేషించినట్లయితే ఎవరు దేవుని మాట విన్నారు, ఎవరు దేవుని దగ్గరకు ఉన్నారో మనం గమనించినట్లయితే యేసయ్య బెతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు తన స్నేహితుడైన లాజరు అక్కడ లేడు. ఆయన అక్కడ లేడు. కానీ 13 మందికి మార్త భోజనాన్ని తయారు చేయడంలో మునిగుంది. మరి అయితే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉన్నది. యేసు ప్రభు కూడా లోకమంతటి గురించి శ్రద్ధ వహించే మనసాయింది. ప్రతి ఒక్కరికి కూడా గొప్ప మేలు జరగాలని కోరే హృదయం ఉన్నాయి కనుక యేసు ప్రభు ఈ యొక్క మార్తను మందలిస్తూ ఉన్నాడు. ఈ మార్త ఏమంటుందంటే అయ్యా, నేను ఇంత పని చేస్తున్నాను కదా, మరియా ఏమాత్రం పట్టించుకోవట్లేదయ్యా అని అంటూ, నన్ను చూడు, నేను ఇంత కష్టపడుతున్నాను, నువ్వేమో ఎవరు నాకు సాయం చేయకుండా అడ్డుపడుతున్నావు అని ఆమె మాటల భారం అంటూ ఉన్నది. యేసు ప్రభు ఉద్దేశం వేరు, మార్త ఉద్దేశం వేరు. మనం గమనించినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 38-40 వచనాల్లో ఆయన ధోని అమరమున తలగడ మీద నిద్రించుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన తండ్రి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కి నిమ్మడం ఆయన. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మకం లేకుండా వారితో చెప్పారు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకములో కొద్ది కాలమే నివసిస్తాడు. ఈ కొద్ది కాలంలో పరలోక మర్మాలు తెలియచేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అనేక మందిని తన రాజ్యంలో తీసుకెళ్లాలని ఆయన ప్రణాళిక. అయితే మనమైతే ఇక్కడ మార్త ఏం చేస్తుందంటే 13 మందికి భోజనం వడ్డిస్తూ ఇక ఒక పనిలా ఉంది. కానీ మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటూ ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే మార్త శారీరకంగా ఉండి భోజనం తయారు చేయడంలో ఎంపీఎం లేదని యేసు ప్రభు అనలేదు. కానీ ఆయన వారితో కొద్ది కాలమే ఉండబోతున్నాడు. ఉపదేశం సత్యం చాలా ఉంది. ఈ అవకాశాన్ని మరి ఉపయోగించుకుంటున్నది. యేసు ప్రభు చాలా తక్కువ సమయం అక్కడ ఉంటాడు కనుక మార్త అనేకమైన పనులు పెట్టుకొని దేవుని యొక్క మాటలు వినకుండా ఇక ఇహలోకమైనటువంటి ఆహారాన్ని తయారు చేస్తూ ఉన్నది. అయితే యేసు ప్రభు ఆమెనేం అనలేదు. కానీ ఆయన మాటలు ఏమిటంటే ఉత్తమమైన దాన్ని ఒక మంచి మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మనం గమనించినట్టయితే, మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరం? ఈ ఉదయకాలమున ఏంటి అవసరం మనం గమనించినట్లయితే ఆ అవసరాన్ని గురించి బైబిల్ చక్కగా మనకు తెలియచేస్తుంది. ఏంటంటే
ఏది ఉత్తమం, ఏ ఏ ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని మనం గమనించాలి. యేసయ్య మనకు 2 అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటి అవకాశాలంటే, నువ్వు దేవునిలో రావటానికి అనేక మార్గాలు అని వెతుకుతూ ఉన్నాడు. యేసు ప్రభువుని మార్తా మరియా ఇద్దరింటిలోకి ఆహ్వానించారు. ఇద్దరి మీద కూడా యేసు ప్రభు ప్రేమ ఉన్నది. మరి అయితే యేసు ప్రభు పాదాల చెంత చేరుకొని ఆయన వాక్కులు వింటూ ఉన్నది. మార్తా ప్రభువుకు భోజనం చేయటము ఎంతో భాగ్యం అనుకుంటుంది. ఆమె తప్పేమి కాదు. కానీ ఆమె ఏం పోగొట్టుకుందో మన జీవితాన్ని మనం అన్వయించినట్లయితే సమయాన్ని వృధా చేసుకుంటుంది. యేసు ప్రభు కొద్ది సమయం అక్కడ ఉంటాడు కనుక పరలోక మర్మాలు వినకుండా అనేకమైనటువంటి అనేక పనులు పెట్టుకుంటూ యేసు యొక్క మాటలు వినలేకపోతూ ఉన్నది. కనుక మనం గమనించినట్లయితే ఈ విషయాలు కొన్ని విశ్లేషించినట్లయితే కొన్ని విషయాలు మనం లోతుగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఏ విషయం మనం ఆలోచిస్తున్నామంటే, యేసు ప్రభు అవసరం ఉన్నదేదో మనం గమనించాలి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనములో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట నుంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. గమనిద్దాం. యవనస్తులు కూడా ఏమి కోరుకోవాలంటే, యవనస్తులు కానీ మనము కానీ ఏమి కోరుకోవాలంటే, జీవాన్ని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, మరణాన్ని శాపాన్ని కోరుకోకూడదు. మొదటి మానవుడైన ఆదాము పాపము చేసి మనందరికి కూడా ఆశీర్వాదాలను పోగొట్టాడు. మనమైతే యేసు ప్రభు యొక్క జీవాన్ని గుర్తెరగాలి. మన జీవితాలు ఎలా ఉండాలంటే, యేసు ప్రభు జీవంలో మనం కూడా కొనసాగేటట్టుగా ఆయన ఉండాలి. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరైతే యేసు ప్రభుని చేర్చుకుంటారో మరియలాగా వారు ఆయన పిల్లలు. ఎవరైతే యేసు ప్రభుని చేర్చుకుంటారో వారు ఆయన పిల్లలు. గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో, తనని ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయనకు అధికారము అనుగ్రహించును. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తడుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీశాడలా నేను అతని వద్దకు వస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనకి ఏది అవసరమో, ఏది కావాలో ఆ సమయంలో దాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే లాజరు, మార్తా, మరియా 3 క్యారెక్టర్ మనం చూద్దాం. యేసు ప్రభువును ఆహ్వానించిన కనుక వారు ఆయన పిల్లలు. మార్తా యేసు ప్రభు మాట వినలేదు, విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియా ఆయన మాట వింది, ఉత్తమాన్ని ఎంచుకుంది. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం యొక్క బర్మాలు తెలుసుకుంది. లాజరు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన మాట వినలేదు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం చూద్దాం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. యేసు ప్రభు 33.5 సంవత్సరాల లోకములో ఉండి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క మాటలు ఆయన మనకు తెలియచేసాడు కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనేక మంది దేవుళ్ళలోకి వెళ్ళారు. అలాగే మనము కూడా ఈ యొక్క కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరియను పోలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే దేవుని యొక్క కార్యం నెరవేర్చది. అందుకే గాడ్ థింగ్స్ ఆర్ ఆపర్చునిటీస్ అన్నమాట. ఆయన చివరి కాలంలో కూడా ఈ ముగ్గుని ఎలా విశ్లేషించాడంటే, మన జీవితంలో కూడా ఏం చేయాలో తెలుసా? మనం మొదటి తలంపు ఆరాధనకి ఇవ్వాలి, రెండవది సేవకి ఇవ్వాలి. అలాగే యేసు ప్రభు కూడా మనందరినీ ఆహ్వానించేటట్టుగా మనం ఆయన ఆహ్వానించాలి. ఇక్కడ 3 మనుషులు చూద్దాం. లాజరు, మార్తా, మరియా. లాజరు యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆయన ఇంట్లో లేడు. దీన్ని విశ్లేషించినట్లయితే అనేక మంది ఈ లోకములో దేవుని మాటలు వినటానికి ఇష్టపడరు, దేవుని ఆలయానికి రారు.
అసలు దేవుడు అంటే ఇష్టం లేదు. వీళ్ళకి ప్రకృతి మీద ఆశ ఎక్కువ, ప్రకృతి మీద అభిమానం ఎక్కువ. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే ప్రకృతి సంబంధికులు, ప్రకృతి సంబంధికులు, ప్రకృతిని ప్రేమించేవాళ్ళు, దేవుని మాట వినేవాళ్ళు కాదు, దేవుని మాట్లాడే విశ్వాసం వాళ్ళకి లేదు. వీళ్ళు ప్రకృతి సంబంధికులు. రెండవది గమనించినట్లయితే మార్త ఆ ఉద్దేశం మంచిదే. యేసు ప్రభువును ఆహ్వానించారు, యేసు ఇంటిలోకి ఆహ్వానించారు. యేసు ఆహ్వానించింది, కానీ విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని మాటలు వినలేకపోతున్నది. కనుక ఆమెను ఏమనొచ్చంటే శరీర సంబంధురాలు, అంటే శరీరమైన కోరికలు ఇంకా ఆమె చనిపోలేదు. ఆమె శరీర కార్యాల మీద ఎంతో ఆసక్తి కలిగి ఉన్నది. అలా మనం జీవించకూడదు. ఎందుకంటే శరీరం మీద ఆశ ఉంటే ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనంలో సూచక్రియలు మహత్కారం చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. మార్త యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. ఒక అద్భుత కార్యం చేసిన తర్వాత లాజరు యేసు ప్రభు కూర్చున్నట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. మనం మొదటి విషయం గమనించినట్లయితే లాజరు ప్రకృతి సంబంధికుడు, మార్త శరీర సంబంధురాలు, శరీర విషయంలో ఆసక్తి కలిగి ఉన్నది. అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఆ ఉత్తమమైనది ఏమిటో తెలుసా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆమె దగ్గరకు చేసుకోవాలి. అందుకే చివరికి మార్త యేసు ప్రభువును తెలుసుకుంది, కానీ మరియా ముందుగానే తెలుసుకొని దేవుని యొక్క మాటలు ఆమె సందేహం లేకుండా వినిందని మనం గమనించాలి. చివరిగా మార్త ఏమంటుందో తెలుసా? నేను ఎవరిని అడిగినప్పుడు, యేసు ప్రభు నేను ఎవరినో నువ్వు చెప్పగలను మార్త అడిగినప్పుడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నాను ఆయనతో చెప్పాను. కాబట్టి బాప్తినిస్తే యోహాను కూడా దేవుని గుర్తుపట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుచున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో బోధకుడా నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చును. ఈ యొక్క సకల వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్టయితే ఉత్తమమైన దాన్ని మరి ఎన్నుకుంది. ఆయన తన సమయం కొద్ది సమయం, ఆయన ఆ కొద్ది సమయంలో దేవునికి ఎలా మర్మాలు తెలుసుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆమె ఎన్నో విషయాలు తెలుసుకుంది. విశ్లేషించినట్లయితే లాజరు ప్రకృతి సంబంధికుడు, మరియా శారీరక సంబంధకురాలు, మార్త శరీర సంబంధురాలు, మరియా ఆత్మ సంబంధురాలు. ఆత్మ ఫలాలండి, ఆత్మీయ సంబంధించిన మనుషులకి ఆత్మీయ ఫలాలు ఉంటాయండి, ఆత్మీయ ఫలాలు ఉంటాయి. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అయితే ఆత్మఫలమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. కాబట్టి ఇటువంటి గుణాలు మనం ఎంచుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా మరణాన్ని, శాపాన్ని కోరుకోకూడదు. దేవుని యొక్క ఆ జీవాన్ని, ఆశీర్వాదాన్ని మాత్రమే మనం కోరుకోవాలి. అనేక విషయాలు మనం గమనించినట్లయితే ఒకటంటే ప్రభువు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినటం ఎంత ఆశ్చర్యపదం మనం గమనిద్దాం. దీనిని 3 భాగాలు చేసినట్లయితే మొదటి స్వీకారం అంటే మరియ మార్తలు ఇద్దరూ యేసు ప్రభుని ఇంటిలోనికి ఆహ్వానించారు. అయితే భక్తి చూపించింది మరియా. గమనిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించున్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడండి, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే తన కుమారుడిని పంపించి మన పాపాలను తీయటానికి ఆయన కుమారుడిని పంపించాడు కనుక మనల్ని ఆయన ప్రేమించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో
మీరు నన్ను ప్రేమించినగా నా ఆజ్ఞలను గైకొందురు, నాకు లోబడతారని ఆయన గమనించాలి. మూడో విషయం లోబడుట. మరియా లోబడిందండి. మరియా లోబడింది. ఆయన పాల దగ్గర కూర్చొని ఆయనకు అనుభవాలు మొత్తం కూడా ఆయన వింటున్నట్టుగా మనం గమనించాలి. ఈ ఒక్కటి ఎందుకంత అవసరం అంటే మనం సమతుల్య క్రైస్తవ జీవిత అనుభవంలోకి రావాలి. అలాగే సేవ చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనములో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించినాడులా వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయిచుండెను. కాబట్టి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే లాజరు ప్రకృతి సంబంధంలో ఆశ కలిగి ఉన్నాడు. మార్త శరీర సంబంధమైన కోరికలతో ఉన్నది. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మనము కూడా ఈ ముగ్గురు జీవితం విశ్లేషించినట్టయితే మరియ వలె మనం యేసు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. ఆయన ప్రకటించిన రాబోయే రాజ్యాన్ని గురించి మనం వినాలి. కాబట్టి ఆయన సమయం కొద్దే కనుక మనము కూడా మరియని అనుసరించి ఈ లోకములో రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి. త్వరలో యేసయ్య రాబోతున్నాడు. మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండవ రాకడ కూడా అంతే వాస్తవం. మొదటి రాకడలో ఆయన అందరి కోసం వచ్చాడు. రెండవ రాకడలో ఆయన తన వారి కోసం రాబోతున్నాడు. మరి వలె ఆ ఒక్కటి కొదువు లేకుండా, మరి వలె ఆ ఒక్కటి కొదువు లేకుండా మనమందరము కూడా ఆయన స్థాపించే రాజ్యములో చేరాలంటే నీ జీవితం ఎలా ఉన్నది? నువ్వు ప్రకృతి సంబంధంగా ఉండి ఇహలోకాన్ని ప్రేమిస్తున్నావా? ఇహలోకాన్ని మా శరీరాశలు ఇంకా కొనసాగిస్తూ ఉన్నావా? ఒకవేళ మనం గమనించినట్లయితే అలా మీ యొక్క జీవితంలో విత్తనాలు ఫలించవు. మార్త విషయం అయితే కొంతమంది చర్చికి వెళ్తారు, వాక్యాన్ని వింటారు, దేవుని మాటలను అనుసరిస్తారు, కానీ ఆచరణలో వెనకబడతారు. మనము ఆచరణలో వెనకబడితే మార్త వలె ఆ ఒక్కటి మనం కోల్పోతున్నాం. అయితే దేవుడితోటి సంబంధాలు కొనసాగించి మరి వలె ఆత్మ ఫలాలు పొందే బిడ్డలుగా ఉండాలి. ఈ ఉదయకాలమున మన జీవితం ఎలా ఉన్నది? ప్రకృతి సంబంధంగా ఉన్నామా? శరీర సంబంధాలుగా ఉన్నామా? ఆత్మీయ సంబంధాలుగా ఉన్నామా? ఎందుకంటే యేసు ప్రభుత్వంలో రాబోతున్నాడు. మన అంత్యకాలంలో జీవిస్తున్నాం, మన చివరి రోజుల్లో జీవిస్తున్నాం. మన జీవితాలు ఎటువైపు ఉందో ఉదయం మనం పరిశీలించుకుందాం. ఇంకా ప్రకృతి మీద ఆశ పెంచుకున్నామా? లేక ఏమి తిందామా, ఏమి చేద్దామని ఆశ పెంచుకున్నామా? లేక ఆత్మీయ ఫలాలు మన హృదయంలో, మన యొక్క జీవితంలో అవి ఫలిస్తున్నాయా లేదా పరిశీలించుకొని దేవుడు యేసు ప్రభువుని నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. ఆ ఒక్కటి ఏమిటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీ యొక్క మనసు మార్చుకొని దేవుని రాజ్యంలో చేరాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మనకంటే ముందుగా ఆయనే మనల్ని ప్రేమించను. ఆయన ముందు మనల్ని ప్రేమించాడు. మనమైతే ఆయన ప్రేమలో ఉండాలంటే ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. ఆయన చెప్పిన విషయాలు గమనించుకోవాలి. ఈ ప్రాతకాలమున మనం ఏ వైపు ఉన్నామో హృదయాన్ని పరిశీలించుకుందాం. లాజరు వలె బైబిల్ అంటే ఆసక్తి లేకుండా ఉన్నామా? మార్త వలె విని దాన్ని పాటించకుండా ఉన్నామా? మరి వలె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటున్నామా అని గమనించుకొని మరి వలె మన జీవితాన్ని సాగించి ఆ ఒక్క దానిని మనం గమనించినట్లయితే తప్పక దేవుని రాజ్యంలో మనం ఉండాలి. అలాగే అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాం, అది ఆ మధ్య నుండి తీసివేయబడదు. కాబట్టి మనం మరి వలె యేసు ప్రభు పాదాల దగ్గర లోబడి కూర్చొని ఆయన మాటలు విని మన జీవితాలు ఆయన స్థాపించే రాజ్యంలో ఉండాలని, ఆయన మాటలు మన హృదయంలో ఫలించాలని, ఆత్మ ఫలం మన హృదయంలో ఉండాలని మన దేవుని పేరట అనేక విషయాలు తెలుసుకున్నాం కనుక మన జీవితం ప్రకృతి సంబంధం వల్ల ఉండాలా, శరీర సంబంధం వలె ఉండాలా, లేక ఆత్మీయ ఫలాలు ఉండాలని గమనించి మరి వలె మనమందరం కూడా యేసు ప్రభువుకు లోబడి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని మన ఆత్మను సంపాదించే బిడ్డలుగా ఉండి ఆయన రాజ్యంలో ప్రవేశించే బిడ్డలుగా ఉండాలని
దేవుని పేరట ఈ వాక్యాన్ని హెచ్చరిస్తూ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ, యేషైన మా తండ్రి, ఈ ఉదయకాలం నాయన మేము ఏ వైపు ఉన్నాము తండ్రి? మేము ప్రకృతి సంబంధంగా ఉన్నామా, శరీర సంబంధాలుగా ఉన్నామా, లేక ఆత్మీయ సంబంధాలుగా ఉన్నామా? హృదయాన్ని పరిశీలించి మరి వలె ఆ ఒక్కదాన్ని మేము కాపాడుకొని తండ్రి, అవకాశాన్ని పుణిపుచ్చుకొని తండ్రి, నీ రాజ్యంలో చేరే బిడ్డలుగా ఉండాలని, నీ సేవ చేసే బిడ్డలుగా ఉండాలని, ఉన్న కొద్ది సమయంలో అనేక విషయాలు తెలుసుకొని పరలోక మర్మాలు తెలుసుకొని తండ్రి, నీ వైపు తిరిగే బిడ్డలుగా ఉండాలని మా జీవితాల నిర్దేశించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. అలాగే నాయన, ఎంతో ఎండ వేడుక నుంచి చక్కటి వాతావరణ కలిగించిన దేవా, వర్షాలు కురిపించే నాయన, ఇంకా వర్షాలు కురిపించి మా ప్రాంతాన్ని ఇంకా మంచి చల్లదనం కలుగజేయ తండ్రి నాయన. ఎండ వేడిగా అనేక మంది పిల్లలు, వృద్ధులు బాధపడుతున్నారు తండ్రి. యొక్క వాతావరణం కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ప్రాంతంలో ఎవరైతే నీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే నీ సహాయాన్ని అర్థిస్తున్నారో తండ్రి, వాళ్ళకు గృహాలు మీరు ముట్టండి తండ్రి నాయన. అయ్యా, వాళ్ళ కష్టాన్ని కడతీర్చడం తండ్రి నాయన. అయ్యా, ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్న ఈ శిష్య బిడ్డల తండ్రి దీవించి వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి, వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించమని యేసుక్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం వేయడం మాకు దయచేయము, వరవస్తులు క్షమించుగాక మరణంలో క్షమించము, మన శోధనలో తేకుండా కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మన హృదయంలోకి కావాలి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.